నమస్కారం. రుద్ర న్యూస్ కి స్వాగతం. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాలలోని గ్రామాలకు ఒక యూనిట్ కి 5 లక్షల రూపాయల చొప్పున జిమ్ ఏర్పాటు చేయుటకు నిధులు కేటాయించడం జరిగిందని, ఈ పనులు చేయుటకు యూనిట్లు కేటాయించే కాంట్రాక్టర్ల నుండి ఒక యూనిట్ కి 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయని శనివారం రోజున బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ ఆరోపించారు. ఇట్టి ఆరోపణల మీద మంత్రి పొన్నం ప్రభాకర్ ఏసీబీతో విచారణ జరిపించాలని బీఎస్పీ పార్టీ పక్షాన కోరడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ డేగల వెంకటేష్, మాజీ జిల్లా అధ్యక్షులు డబ్బేట యాదయ్య, జిల్లా నాయకులు ఎలగందుల శంకర్ తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మండలం, అక్కనపేట మండలం, కోయడ మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ప్రతి గ్రామంలో వ్యాయామం ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ములు కేటాయించడం జరిగింది. ఒక్కొక్క యూనిట్ ధర 5 లక్షల రూపాయలకు కేటాయించడం జరిగింది. అయితే ఈ పంచాయతీరాజ్ శాఖ నుండి ఈ నిధులు ఏ కాంట్రాక్టర్ అయితే వర్క్ చేస్తాడో ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 లక్షల రూపాయల ఈ యూనిట్లకు టెండరు పెట్టలేదు. డైరెక్టు ఎవరైతే ఏఈ గారు ఇక ఈ ఫలానా వ్యక్తి పనిచేస్తారు అనుకుంటే వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఏఈ ఇవ్వకుండా ఏదో ఒక స్పోర్ట్స్ కమిటీ అని వాళ్ళే వేసుకుని ఏఈ పాత్ర లేకుండా ఈరోజు వాళ్ళకు నచ్చినలకు వివిధ గ్రామాలలో యూనిట్లు ఇస్తున్నట్టు తీవ్రంగా ఆరోపణలు వస్తుంది. ఈ 5 లక్షల రూపాయలలో వాస్తవంగా మనకు ఐఎస్ఐ స్టాండర్డ్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే జిమ్ పరికరాలను, మంచి రిజిస్టర్డ్ కంపెనీ నుంచి మంచి గేర్లున్న పరికరాలను ఇక్కడ పంచాయతీరాజ్ ఏఈ శాఖ సూచించిన విధంగా తీసుకొచ్చి వాటిని బిగించవలసి ఉంటుంది. కానీ నాసి రకం పరికరాలను హైదరాబాదు వివిధ ప్రాంతాల నుంచి కొంతమంది కొనుక్కొచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళకి నచ్చిన వాళ్ళకు ఆ యూనిట్ అప్పచెప్పి దాపు వాళ్ళకి అండబెడతారు. దానితో ఏమవుతుందంటే రేపు అవి 5-10 ఏళ్ళు ఉండే పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. కొంతమంది ఈ ఏఈ గారు లేకపోతే స్పోర్ట్స్ కమిటీ సూచించిన వాళ్ళు ఉన్నవాళ్ళు ఏమన్నారంటే మేము ఇస్తామనంటే మీరు ఇచ్చినట్టు మేము బయట కొనుక్కొచ్చుకుంటామని కూడా కొంతమంది కొనుక్కొచ్చుకున్నారు. అక్కడ వాళ్ళకు ఒక యూనిట్కు 1,80,000, 1,90,000 వరకే పడ్డాయి. మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ తీసుకొచ్చి వాళ్ళు ఇక్కడ బిగించడం జరిగింది. కానీ ఇక్కడ వీళ్ళు కొంతమంది స్పోర్ట్స్ కమిటీ పేరిట 2,60,000 రూపాయలు వసూలు చేసి నాసి రకం ఇవాళ జిమ్ములు ఏర్పాటు చేసినట్టు తీవ్రంగా ఆరోపణలు వస్తాయి. మంత్రి గారు మరి దీని మీద ఎందుకు స్పందిస్తాడో, మీరు స్పందిస్తారో బీఎస్పీ పార్టీ పక్షాన మీరు అడుగుతారు. వీళ్ళు ఇచ్చే పరికరాల మీద ఏసీబీతో విచారణ చేయించాలని కూడా మీరు బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతాను. ఇటు విషయంలో మీరు ఈ పంచాయతీరాజ్ ఏఈ కావచ్చు, లేకపోతే జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజు పెద్దలు, ఎస్సీలు, ఏఈలు ఈ విజిలెన్స్ కమిటీ ద్వారా ఇప్పుడు దాదాపు 80 వరకు మంజూరు చేసిరు. ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున దాదాపు ఒక యూనిట్కు 70,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్నట్టు తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద విచారణ చేయాలని ఈ సందర్భంగా బీఎస్పీ పార్టీ పక్షాన కోరుతున్నాం. ఎందుకంటే వ్యాయామం చేసేవారు కావచ్చు, రేపు ప్రజలు వాళ్ళకు సంబంధించి ఇది నాణ్యతగా ఉంటేనే వాళ్ళకు ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అక్కడికట్టే